Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి, ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైన్ని నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చాలా ఈజీగా అండ్ కొన్ని మెటీరియల్స్ యూస్ చేసి ఎలా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా, పైపింగ్ పక్కన నేను బాల్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. దానికోసం గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఈ గ్లూ వచ్చేసి B7000 అండి. ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా చాలా స్టిఫ్గా ఉంటుంది అండ్ త్వరగా డ్రై అవుతుంది. నెక్ అంతా కూడా ఇలా పైపింగ్ పక్కనే గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. గ్యాప్ ఏమీ రాకుండా పైపింగ్ పక్కనే పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా నెక్ అంతా అప్లై చేసిన తర్వాత బాల్ చైన్ తీసి పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ బాల్ చైన్ ప్లేస్లో షుగర్ బీడ్స్ అన్నా స్టిచ్ చేసుకోవచ్చు. అవి నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ బాల్ చైన్ నెక్ అంతా పేస్ట్ చేసిన తర్వాత వెంటనే కట్ చేయకుండా ఫ్రంట్కి కూడా ఎంత సరిపోతుందో అంత చూసుకుని ఉంచుకుని అప్పుడు కట్ చేసేయండి. అప్పుడు మధ్యలో గ్యాప్ అనేది రాదు షోల్డర్ దగ్గర. సో తర్వాత మళ్ళీ బాల్ చైన్ పక్కనే గ్లూ అప్లై చేసి ఇక్కడ స్టోన్ చైన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇది వైట్ స్టోన్ చైన్. సో దీన్ని కూడా ఇలాగా బాల్ చైన్ పక్కనే నెక్ అంతా కూడా స్టోన్ చైన్ పేస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి బాల్ చైన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ నీడిల్తో సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. నెక్ అంతా కూడా చాలా త్వరగానే డ్రై అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇలా సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోండి. ఇప్పుడు 7 పాయింట్స్కి ఇలా మార్క్ చేస్తున్నానండి. 1/2 ఇంచు కాకుండా 1 ఇంచు కాకుండా 7 పాయింట్స్కి ఫస్ట్ మిడిల్లో నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి 7 పాయింట్స్కి నెక్ అంతా కూడా అటు ఇటు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు కనిపిస్తుందని పెన్సిల్తో మార్క్ చేస్తున్నాను అండి. 7 పాయింట్స్కి మొత్తం నెక్ అంతా కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో మనం ఇవి క్లిప్ స్టోన్స్ అండి, గోల్డ్ కలర్వి. ఇలా మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుని ఈ క్లిప్ స్టోన్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి చాలా కలర్స్ అండ్ షేప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ నేను రౌండ్ గోల్డ్ కలర్ని తీసుకున్నాను. ఇలా తీసుకుని మనం గ్లూ అప్లై చేసాం కదా, సో అక్కడ పేస్ట్ చేసుకోవాలి నెక్ అంతా కూడా. ఇలా నెక్ అంతా పేస్ట్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత శారీలో ఉన్న నేను 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ని తీసుకున్నాను. ఇవి నీడిల్లోకి మొత్తం 10 పేటల కింద ఎక్కించుకోవాలి. అంటే మనం 5 పేటలు తీసుకుని నీడిల్లోకి ఎక్కిస్తే మనం నాట్ వేసేసరికి 10 అవుతాయి కదా, సో అలా తీసుకోవాలి. అండ్ ఇవేమో గోల్డ్ చిప్స్ అండి. సో ఫస్ట్ ఇలా నీడిలు ఒక కుందన్ దగ్గర నుంచి ఇలా నీడిల్ పైకి తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తోనేమో థ్రెడ్ని పట్టుకుని రైట్ హ్యాండ్తో నీడిల్ ఇలా థ్రెడ్ మీద నుంచి ఒకసారి అని చిప్స్ ఒకటి నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కిందకి దించేసేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్లో థ్రెడ్ని మాత్రం లాస్ట్ వరకు కూడా వదలకుండా పట్టుకుని రైట్ హ్యాండ్తో నీడిల్ కింద నుంచి మనం లాగాలి. సో మళ్ళీ పక్కనే నీడిల్ ఇలా పైకి తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకుని రైట్ హ్యాండ్తో థ్రెడ్ మీద నుంచి నీడిల్ ఒకసారి ఇలా అని ఒక చిప్ ఒకటి నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ ఇక్కడ దించేసేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ని మాత్రం మనం థ్రెడ్ లాగేంత వరకు కూడా అసలు వదలకూడదండి. అలా వదిలేస్తే మనకి చిక్కులు పడిపోతాయి కన్ఫామ్గా. సో అలా పట్టుకునే ఉండాలి. సో ఇలా 2 వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మధ్య లోపల నుంచే మళ్ళీ అటొకటి ఇటొకటి కూడా ఇలా 2 ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. వీటిని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అని అంటాము. నేను చాలా వీడియోస్లో చూపించాను. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ చాలా డిజైన్సే చూపించాను అండి. సో ఇలా 2 వేసుకున్నాక మళ్ళీ వీటి మధ్యలో నుంచి ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి. సో అంటే ఫస్ట్ అటు ఒకటి ఇటు ఒకటి 2 స్టిచ్ చేయాలి. మళ్ళీ వాటి మధ్యలో నుంచి 2, ఈ రెండిట్ల మధ్యలో నుంచి ఒక లైనే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగే సేమ్ పక్కా కుందన్కి వేరే కలర్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకుని సేమ్ ఇది కూడా 10 పేటల కిందనే తీసుకుని నీడిల్ ఇలా పైకి తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకుని రైట్ హ్యాండ్తో నీడిల్ పై నుంచి థ్రెడ్ ఇలా అని ఒక చిప్ తీసుకుని నీడిల్ కింద దించేసేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ని మాత్రం అసలు లాస్ట్ వరకు కూడా వదలకుండానే పట్టుకోవాలండి. సేమ్ అంతే మొత్తం 2 స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్.
తర్వాత వీటి మధ్యలో నుంచి ఇంకొక 2 స్టిచ్ చేయాలి. సో, ఇది కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా జస్ట్ పక్కనే స్టిచ్ చేసుకోవాలండి. అండ్ మళ్ళీ వీటి మధ్యలో 2 కూడా సేమ్ అదే విధంగా పక్కనే 2 స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండిట్ల మధ్యలో నుంచి మాత్రం లాస్ట్‌లో ఒకటి మాత్రమే స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా మొత్తం ఒక కలర్ తర్వాత ఒకటి ఈ మనం పేస్ట్ చేసిన కుందన్స్ దగ్గర మొత్తం నెక్ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా నేను నెక్ అంతా కూడా ఒక కలర్ తర్వాత ఒకటి మొత్తం స్టిచ్ చేశా అండి. ఓవరాల్‌గా బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్‌కి అక్కడక్కడ మీరు ఫ్రెంచ్ నోట్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక బ్యాక్ మాత్రమే స్టిచ్ చేశాను ఇలా సింపుల్‌గా. అండ్ హ్యాండ్‌కి కూడా సేమ్ ఇదే డిజైన్‌ని స్టిచ్ చేశాను. బోర్డరు ఇవి. అండ్ పైన మాత్రం అక్కడక్కడ 2 ఫ్రెంచ్ నోట్స్ కింద 2 కలర్స్‌తోను మొత్తం హ్యాండ్ అంతా కూడా అక్కడక్కడ స్టిచ్ చేశాను. ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నా అండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇదే డిజైను. అండ్ బ్యాక్ చూసారు కదా స్టిచ్ చేశాక ఈ థ్రెడ్స్ అనేవి. సో, చాలా ఈజీగా మన ఫ్యాన్సీ బ్లౌజెస్‌ని కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని కొన్ని మెటీరియల్స్ యూజ్ చేసి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. శారీ వచ్చేసి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.